జిందాబాద్ భారత రాజ్యాంగం బలవంతంగా మా భూములు గుంజుకుంటే బలవంతంగా మా భూములు గుంజుకుంటే బలవంతంగా మా భూములు గుంజుకుంటే బలవంతంగా మా భూములు గుంజుకుంటే మా భూములు మా భూములు లగాచర్ల రైతులను వెంటనే లగాచర్ల రైతులను వెంటనే లగాచర్ల రైతులను వెంటనే మా భూములు మా భూములు మా భూములు అక్రమ అరెస్టులను ఖండించండి ఖండించండి అక్రమ అరెస్టులను బేషరతుగా విడుదల చేయాలి. వికారాబాద్ జిల్లాలో బేషరతుగా సంగారెడ్డి జిల్లాలో రైతులను వెంటనే జిందాబాద్ భారత రాజ్యాంగం జిందాబాద్ భారత రాజ్యాంగం జై భీమ్ జై భీమ్ జై శివలాల్ జై శివలాల్ బలవంతంగా మా భూములను గుంజుకుంటే ఖబర్దార్ ఖబర్దార్ బలవంతంగా మా భూములను గుంజుకుంటే బలవంతంగా మా భూములను గుంజుకుంటే బలవంతంగా మా భూములను గుంజుకుంటే బలవంతంగా మా భూములను గుంజుకుంటే మా భూములు మా భూములు మా భూములు అరెస్టు చేసే రైతులను వెంటనే అరెస్టు చేసే రైతులను వెంటనే రోడ్డుకొండ దండ రైతులను వెంటనే లగాచర్ల రైతులను అరెస్టు చేసిన వెంటనే మా భూములు మా భూములు మా భూములు జిందాబాద్ భారత రాజ్యాంగం జిందాబాద్ భారత రాజ్యాంగం రైతులను వెంటనే అరెస్టు చేసిన రైతులను వెంటనే అరెస్టు చేసిన రైతులను వెంటనే చేస్తా ఉన్నారేమో ఖబర్దార్. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. మేము కూడా గతంలో సామాజిక తెలంగాణ కావాలని ఈ తెలంగాణ కోసం అరెస్ట్ దాంట్లో మా గిరిజనుల పాత్ర చాలా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి ఈనాడు ఎటువంటి హెచ్చరికలు లేకుండా దౌర్జన్యంగా వచ్చి భూముల్ని ఒక రౌడీలాగా కబ్జాలు చేస్తున్నటువంటి మీకు రానున్న కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ జిల్లాలో అనేక మంది గిరిజనులు అరెస్ట్ చేయడం జరిగింది. మీరేదో గిరిజనులు అరెస్ట్ చేసినందువల్ల మీరేదో మరి ఇక్కడ ఏదో సాధించాడు అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్. కాబట్టి మీరు వెంటనే ఇక్కడ గిరిజన సమస్యలు పరిష్కరించాలా, గిరిజన భూములు గిరిజనులకు ఇవ్వాలా, గిరిజనుల్ని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలా. ఈ దేశంలో ఈ గిరిజన అభివృద్ధి పక్కన పెట్టి గిరిజనులు అంచివేస్తున్న సంఘటన గుర్తుంచుకోవాలని సందర్భాన్ని చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మరి ఆయన అధికారం వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా సరే ఈ 33 జిల్లాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా గిరిజనులకి ఈ రాష్ట్రంలో దాదాపు 34 తెగలు గిరిజన తెగలు ఉన్నాయి. ఏ తెగకైనా మరి వారికి వారి అభివృద్ధి కోసం కానీ వారి హక్కుల కోసం కానీ ఏమైనా పాటుపడ్డాడంటే ఎక్కడ లేదు. ఎన్నికల ముందు మరి 12% మీకు రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి మిమ్మల్ని ఎవరైతే అగ్రవర్ణాలు దాడులు చేస్తారో వారిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేస్తారని 170 యాక్ట్ మరి